అందరికీ నమస్తే. రైతు భరోసా పైన లీకులు వార్తలు మొదలైనయి. లీకులు వార్తలు అంటే తెలుసు కదా, రుణమాఫీ పైన కూడా ముందు లీకుడు వార్తలే స్టార్ట్ అయినాయి. ఏం లీకుడు వార్తలు అంటే మేము ఇంతమందికి ఇస్తాం, అంతమందికి ఇస్తాం, దీనికి అన్ని వేల కోట్ల ఖర్చు అవుతాయి, ఇన్ని వేల కోట్ల ఖర్చు అవుతాయి. ముందు 41,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. అప్పుడు 41,000 కోట్లు, తర్వాత 31,000 కోట్లు వచ్చిర్రు. తర్వాత చేసింది 17,900 కోట్ల రూపాయలు. 22 లక్షల మందికి రైతులకు ఇప్పుడు చేసిండ్రు. కానీ అంతకన్నా ముందు వీళ్ళు చెప్పింది 35 లక్షల మంది, 45 లక్షల మంది రైతులు అని చెప్పి రుణమాఫీ విషయంలో లీకుడు వార్తలు. ఇప్పుడు రైతు భరోసా పైన లీకుడు వార్తలు స్టార్ట్ అయినాయి. ఏంది అంటే ఇది లీకుడు వార్త. 2024 వానాకాలంది దసరా అప్పటి నుంచి ఇస్తాం అని చెప్తున్నారు. దసరా నుంచి అంటే నెక్స్ట్ మంత్ కదా దసరా. ఆల్మోస్ట్ వానాకాలం పంట అయిపోయి పంటలు కూడా చేతికి వస్తున్నాయి. అసలు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే కొనుగోలు సెంటర్లు పెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ కదైనా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అంటే ఆల్మోస్ట్ పంటలని అయిపోయి పంటలు వచ్చే దశ అది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ఇంకా పంటలు వస్తుంటాయి. నల్గొండలో ముందు వస్తుంది పంట అందరికన్నా. తర్వాత ఇంకా మిగతా మెల్లమెల్లగా స్టేజ్ బై స్టేజ్ అన్ని జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు రైతు భరోసా దసరాకి వెళ్ళి అంటున్నారు. దసరాకి వెళ్ళి అంటే ఇంకా దసరా అయిపోయినాకనా, దసరా ఇప్పుడు నెక్స్ట్ మంత్ 12వ తేదీన దసరా పండుగ. అంటే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్కి వెళ్ళి రైతు భరోసా స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. సరే చేయండి, మంచిదే. ఎప్పుడోసారి ఇవ్వండి. ఎందుకంటే చాలామంది రైతులు సేట్ల దగ్గర పోయి తెచ్చుకున్నారు డబ్బులు. చాలామంది రైతులు ఊళ్ళో ఉండే కొద్దిగా డబ్బులతో పోయి డబ్బులు తీసుకొచ్చుకున్నారు. అప్పుకు 2 రూపాయలు ఇంట్రెస్ట్, 3 రూపాయలు ఇంట్రెస్ట్, పంట వచ్చి నాకు ఇస్తాం, లేకపోతే రైతు భరోసా. చాలామంది అయితే మాకు రైతు బంధు వస్తుంది కదా, రైతు భరోసా వస్తుంది కదా, ఏదో ఒకటి వస్తుంది కదా, వచ్చినాక ఇస్తామని. దీనిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వమే తెలుసుకోలేకపోతుంది. పంట వేసిన వాళ్ళకే ఇస్తామని మళ్ళీ చెప్తున్నారు. పంట వేసిన వాళ్ళు ఎవరు? కౌలు రైతులు ఇస్తే కౌలు రైతులకు ఇస్తారా? మరి కౌలు రైతులకు ఇస్తే భూ యజమానులు ఊరుకుంటారా? భూ యజమానులు అంత ఔదార్యంతో ఇస్తారా? వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే కౌలు రైతు నాకు భూమి ఇవ్వడమే ఎక్కువ, నాకేమి ఇవ్వకు, నువ్వే తీసుకో అని చెప్పి భూ యజమానికి ఇస్తాడా? ఇది ప్రభుత్వం తెలిసాల్సింది. ఇది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ పెట్టి పెట్టొద్దు. రైతుల మధ్య మీ లబ్ధి కోసం, మీ రాజకీయాల కోసం రైతుల మధ్య కౌలు రైతు అయినా భూ యజమాని అయినా వాళ్ళ మధ్య తగువులు పెట్టొద్దు, వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టొద్దు. వాళ్ళందరూ కలిసి మెలిసి వ్యవసాయం చేసుకునే వాళ్ళు. నేనే చెప్తా, చాలాసార్లు చూసాను నేను. ఒకసారి ఒక సీజన్లో పంట పండకపోతే ఆ కౌలు రైతుకు చెప్తాడు, నేను ఈసారి పంట పండలేదు, తప్పిస్తా అంటే రైతు తీసుకుంటాడు. ఒక్కోసారి ఇయ్యరు కూడా. ఒక్కోసారి కౌలు రైతు మొత్తం పాడైపోతే ఇయ్యరు. దానికి భూ యజమాని కూడా పెద్ద మనసుతో ఒప్పుకుంటాడు. అవును ఈసారి పంట పోయింది కదా వద్దులే అని, సరేలే అంటాడు. కానీ వీళ్ళంటే లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఒక చిచ్చు పెట్టేటట్లు మేము కౌలుదారుకి ఇస్తాం, ఫస్ట్ ఏమో ఈయనకిస్తాం, ఆయనకిస్తాం, ఈయనది వచ్చేది ఈయనకు వస్తుంది, ఆయనకు వచ్చేది ఆయనకు వస్తుంది. ఇవన్నీ బొంకిర్రు. ఏ రైతుకు వస్తుంది అని అంటే క్వశ్చను వీళ్ళు చెప్పడం, ఆ రైతుకు వస్తుంది, భూ యజమానికి వస్తుంది, కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. మరి అంతే క్లారిటీగా కూడా రైతు భరోసా ఇచ్చేటప్పుడు కూడా అంతే క్లారిటీతో ఉండాలి. భూ యజమానికి ఇవ్వాల్సింది భూ యజమానికి ఇవ్వండి, కౌలు రైతుకి ఇవ్వాల్సింది కౌలు రైతుకి ఇవ్వండి. కానీ అది పోయింది. ఇప్పుడు అది లేదు. పంట వేసిన వాళ్ళకే ఇస్తాం ఇది చెప్తున్నారు వాళ్ళు. పంట వేసిన వాళ్ళు అంటే మరి అదే పంచాయతీడ. ఆ పంచాయతీ తెంపలేదు. ఆ పంచాయతీ ఎప్పుడు తెంపుతారు? ఆ పంచాయతీ వాళ్ళు అఫీషియల్గా బయట పెడతారు. నెక్స్ట్ మంతే గైడ్లైన్స్ పెడతారంట. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ రైతు భరోసా గైడ్లైన్స్ వస్తాయంట. గైడ్లైన్స్ అంటే గుండె డబడబా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఈ రుణమాఫీ విషయంలో ఇట్లే నాశనం అయ్యే గైడ్లైన్స్ తీసుకొచ్చారు. అందుకే కదా 30% అయింది, 70% రైతులకు రుణమాఫీ కాలేదు ఆ గైడ్లైన్స్తోనే కదా. ఇప్పుడు మళ్ళీ ఏం కిరికీలు పెడతారో ఏం కథనో, ఈ రైతు భరోసా కిరికీరైందో అని మళ్ళీ రైతులు ఆల్రెడీ రంది పెట్టుకున్నారు, ఆల్రెడీ బెంగపడుతున్నారు. అయ్యో ఇది ఎక్కడ దాకా పోతుందో, ఏమవుతుందో, అవుతుందా కాదా, ఇదంతా ఉత్త తమాషానైనా, మళ్ళీ ఇట్లే చేస్తారు, రుణమాఫీల మోసం జరిగింది, మళ్ళీ ఇక్కడ మోసం చేస్తారా అని కౌలు రైతులు బెంగతోనే ఉన్నారు, భూ యజమానులు బెంగతోనే ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన లీక్ ఏంటంటే మొత్తం వానాకాలంలో 1,39,00,000 ఎకరాలకు 1,39,00,000 ఎకరాల్లో సాగైందంట. దీనిలో వరి ఎక్కువ వేసిండ్రు, తర్వాత పత్తి ఎక్కువ వేసిండ్రు, మిగతా పంటలు నామినల్గా ఉన్నాయి. అయితే ఇంత 1,39,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. రైతు భరోసా అంటే మీకు తెలుసు కదా, అంతకుముందు 5,000 రైతు బంధు. రైతు భరోసా అంటే 50% ఎక్కువ. అంతకుముందు 5,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 7,800 రూపాయలు ఎక్కువ, ఎక్స్ట్రా 2,500 ఎక్స్ట్రా అంటే 50% ఎక్కువ. ఇక్కడ పంట చూస్తేనేమో చూడండి ఒకసారి 2023 వానాకాలం 2023 వానాకాలంలో వీళ్ళు అన్నారు కదా ఏదో మొత్తం లక్షల ఎకరాలకు పోయినాయి, 26,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయినాయి. అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పిండు రైతు బంధు కింద 26,000 కోట్ల రూపాయలు ఎక్కువ వేస్ట్ అయిపోయినాయి అన్నాడు ఆయన.
అంత ఎక్కడ వేస్ట్ అయిందో ఆ లెక్కలు ఆయన బయట పెడితే బాగుంటుండే. శ్వేతపత్రాలు విడుదల చేస్తారు కదా, ఆ శ్వేతపత్రం ఏదో విడుదల చేస్తే బాగుండే. శ్వేతపత్రం విడుదల చేయలేదు. 2024 వానాకాలం వచ్చే వరకు 1,39,00,000. అంతకుముందు వానాకాలం 1,52,00,000. తగ్గింది పంట ఈ సంవత్సరం. గవర్నమెంట్ లెక్క, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్క ప్రకారమే ఈసారి పంట తగ్గింది. మరి అంతకుముందు వానలే లేవు. అదే కదా, అంతకుముందు వర్షాల వల్లే కాబట్టి కరువు వచ్చింది అన్నారు మనకి యాసంగికి వచ్చే వరకు. మరి అప్పుడు వానకాలం లేకపోయినా పంట ఎట్లా పెరిగింది, ఇక్కడ పంట ఎట్లా తగ్గింది? ఇక్కడ వర్షాలు బాగా పడ్డాయి వీళ్ళు రాగానే. ఇదంతా పుణ్యం అన్నారు, పుణ్యకాలం కాబట్టి వర్షాలు పడ్డాయి అన్నారు. అంతకుముందు పుణ్యకాలం కాదు కాబట్టి కేసీఆర్ కాలంలో వర్షాలు పడలేదన్నారు, అందుకే కరువు వచ్చిందని, యాసంగిలో కరువు వచ్చింది అన్నారు. అవన్నీ చెప్పారు లెక్కలు. ఇప్పుడు ఏంది 13,000 ఎకరాలు తక్కువ వేసారు. సరే, అదంతా ఒక మ్యాటర్. అయితే ఈడ 50% ఎక్కువ అమౌంట్ కట్టాలి. 50% అమౌంట్ ఎక్కువ అంటే అంతకుముందు 10,000 కోట్లు ఖర్చు పెడితే అందరికి ఇస్తే 15,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళు చేస్తారంట 7,500 కోట్లనే అడ్జస్ట్ చేయాలంట. మొత్తం 7,500 కోట్లనే మొత్తం అడ్జస్ట్ కావాలి. ఏంది ఒక దఫాకి నేను చెప్పేది. 2 సార్లకైతే పాత లెక్కనే 15,000 కోట్లు. వీళ్ళు చేస్తే ఎక్కువ కావాలి. వీళ్ళు ఎంతకి ఇస్తారని చెప్తలేరులే. వీళ్ళు 5 ఎకరాలు అంటారు, లేకపోతే 10 ఎకరాలు అంటారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే 7.5 ఎకరాలంట. 7.5 ఎకరాల వరకు ఇస్తారంట. అదేందో 7.5 ఎకరాలు. ఎంతసేపటికి ఈ అడ్జస్ట్మెంట్ అంతా కూడా దేనికోసం తెలుసా? ఈ అమౌంట్లోనే అడ్జస్ట్ కావాలి. ఈ అమౌంట్లోనే అడ్జస్ట్ కావాలి. 7,500 కోట్ల రూపాయల్లోనే మొత్తం అడ్జస్ట్ కావాలి. 50% అమౌంట్ పెరిగినప్పుడు వీళ్ళు ఎంతమంది రైతులను కోస్తారనేది ఒక పెద్ద టెన్షన్. ఇప్పుడు ఏమేం గైడ్లైన్స్ తీసుకొస్తారు, ఎంతమంది తగ్గిస్తారు? ఇప్పుడు ఎట్లుంటుంది, పండుగ వచ్చింది అనుకో, మన ఇంట్లో ఎవ్వరు లేరు, ఇద్దరే ఉన్నారనుకో, ఇద్దరు కలిసి ఒక 2,000 ఖర్చు పెట్టారు అనుకో పండుగకు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మేము 2,000 ఖర్చు పెడతామంటే 4గురికి 2,000 ఖర్చు పెడతారంట. సేమ్ ఇక్కడ కూడా 50% అమౌంట్ పెరిగినప్పుడు నువ్వు ఎంత తగ్గిస్తావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ఎంతమంది అన్న కానీ ఏమన్నా కానీ గిన్నె కన్నా వండి పెట్టినా గిదే తినాలి, ఇట్లే ఉండాలి, అట్లే ఉన్నది. ఇప్పుడు 50% అమౌంట్ ఎక్కువ అయినప్పుడు నువ్వు ఎంత కోస్తావు? ఇప్పుడు ఎంత కోస్తే నీకు 700 రూపాయల వర్కౌట్ అవుతుంది? ఎంతమందిని తగ్గిస్తే, ఎంతమంది రైతులను తగ్గిస్తే, ఎంత ఎకరాలకు కోస్తే ఇక్కడ 700 కోట్ల రూపాయలకే అడ్జస్ట్ అవుతుంది రైతు భరోసా. ఇది పెద్ద లెక్క. వీళ్ళు చెప్పింది చాలా పర్సెంటేజ్ తక్కువ. వీళ్ళు చెప్పారు కదా, ఏంది కొండలు కోనలు కోయలు ఏమో చెప్పారు కదా. మరి అట్లా అంటే ఇక్కడ ఎంత దొరికింది? ఇప్పుడు గుదివ్వండి, రైతు భరోసా ఇది పోయినసారి 2023 రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. మరి 13,000 ఎకరాలే మిగిలింది కదా ఇడా. ఈ 13,000 ఎకరాలలో కూడా ఎందుకు 13,000 ఎకరాల్లో పంటే లేదు, లేకపోతే ఎందుకు వీళ్ళ దగ్గర లేదు అని అంటే, మన దగ్గర వానలు సరిగా వల్లే. ఈసారి కరెక్ట్ టైంకి వల్లే. ఇప్పుడు పడుతున్నాయి వానలన్నీ కూడా. కరెక్ట్గా పంటలేసే టైంకి ఏడబడే వానలు, అది దాడిపోయినాక వానలు పడ్డాయి ఈసారి. అప్పుడు చాలామంది వేయలేదు. మరి ఇంకా కొండలు కోనలు ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి? ఆ కొండలు కోనల పేర్లు చెప్పి ఇక్కడ మొత్తం మళ్ళీ రైతులకు ఈ రైతు భరోసా విషయంలో కూడా భరోసా లేకుండా చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అందుకే ఈ పిత్తలాటకం అంతా దానికోసమే. రుణమాఫీ విషయంలో కూడా ఇట్లే తనుకులాడి లాస్ట్కు 1,00,000 కండిషన్ తీసుకొచ్చిండ్రు. సేమ్ రైతు భరోసా విషయంలో కూడా ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఇస్తారో గ్యారంటీ లేదు. ఇచ్చినప్పుడు ఇంకా ఏమేమి రూల్స్ పెడతారో ఈ లెక్కలు చూస్తే, ఈ లీకుడు వార్తలు అన్నీ చూస్తే ఇది క్లారిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.